ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి దీనికి ఒక పర్మిషన్ రావాలి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, అది వచ్చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ రెవెన్యూ డివిజన్ అండ్ స్కూల్ డివిజన్. సో దానికి మీకు సంబంధం లేదు. మీకు సంబంధించి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. మీరు ఒకటి అది అడ్డికి షిఫ్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళది కూడా కలుస్తుంది అప్పుడు మీరు. సో ఆ రెండు పనులు అయితే మనకు మీరు వీళ్ళకి క్లియర్గా ఎన్ఓసి ఇచ్చేయండి. సో దీని మీద మాకు ఇష్యూస్ లేవు. అట్లానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ఇంత పెద్ద ఏఆర్కే పక్కకు ఉంది సార్, అది అవుట్ సైడ్ ఆల్రెడీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారా, బట్ మీరైతే ఎన్ఓసి తీసుకుంటారు ఒకటి, మళ్ళీ వీళ్ళు కూడా ఒక ఎన్ఓసి. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారా సరే, ఇప్పుడు మీరు మరి దానికి అటు నుంచి పోయేటట్టుంటే ఒక ఎన్ఓసి వీళ్ళకి ఇవ్వాలి. అటు నుంచి పోదేదంటే మళ్ళీ మనం ఏదైనా ఒక ఆల్టర్నేట్ దాని గురించి చేయగలుగుతాం. ఇప్పుడే ఈ బ్రిడ్జ్ కట్టవుడు మళ్ళీ లేదంటే ఇష్యూ అవుతుంది. ఎప్పుడు కూలింగ్ వాటర్ లాగింగ్ అవుతుంది, ప్రతిసారి ఇష్యూస్ 2 days కొంచెం ప్లీజ్. ఇంకోటి ప్రాజెక్ట్ వాళ్ళు మీ ఎన్ఓసి ఒకటి కావాలి సార్. ఇప్పుడు ఇంజనీర్ గారు చెప్పినారు మీరు ఒక ఎన్ఓసి ఇప్పించారని. వీళ్ళు ఇప్పుడు ప్రయారిటీ బేసిస్ మీద ఏం చేస్తుందంటే ఇవాళ తుర్కపల్లి ఆర్యూబీ ఇన్స్పెక్షన్ అవుతుండే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఎండబ్ల్యూఎస్ మురుగునీళ్ళు వచ్చి అక్కడ రైల్వే గేట్ దగ్గర ఆగిపోవడం మనం చూస్తున్నాం. దానికి లేఅవుట్ చూపించడానికి ఇవాళ రైల్వే అధికారులను కూడా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే బాక్స్ డ్రైన్ కడుతున్నారో దాంతో పాటు దీన్ని కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మన స్కూల్ ల్యాండ్ నుంచి కూడా సర్వీస్ రోడ్ కొంచెం తీసుకుంటున్నారు. దాని పరిస్థితి కూడా మనం కలెక్టర్ గారు ఇవాళ మనకు సాల్వ్ చేసేసారు. అంటే సీసీఎల్ఏకి పంపించారు, సీసీఎల్ఏ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా ఇప్పుడు రైల్వే అధికారులకు ఎన్ఓసీలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏవైతే ఎన్ఓసీలు ముట్టాలో అన్ని ఎన్ఓసీలు ముట్టినాయి. దాన్ని త్వరలోనే వాళ్ళు స్టార్ట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.